ఇది అనంత విశ్వం అని మనందరికీ తెలుసు. ఎన్నో వేల నక్షత్ర మండలాలు కలిపితేనే ఈ ప్రపంచం. అంటే మనలాంటి భూగ్రహాలు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. అందుకే ఇతర గ్రహాలపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తుంటారు. కేవలం మనమే ఈ ప్రపంచంలో ఉన్నామా, లేక మనలా ఆలోచించే జీవులు ఇంకేమైనా ఇతర గ్రహాలపై ఉన్నాయా అని నిత్యం పరిశోధిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే మనందరికీ వినపడే పేరు ఏలియన్స్. గ్రహాంతర వాసుల గురించి చర్చ ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో వీటి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. అవి నిజంగానే ఉన్నాయని, యూఎఫ్ఓల నుంచి తరచూ భూమిపైకి వస్తుంటాయనే వార్తలు వింటూనే ఉంటాం. ఇంకొందరైతే తాము గ్రహాంతర వాసులను నిజంగానే చూశామని చెబుతుంటారు. వాటి వల్ల కలిగిన అనుభవాలు కూడా వివరిస్తూ ఉంటారు. ఇప్పటికీ వీటికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో కనిపిస్తూనే ఉంటాయి. వాటి గురించి నమ్మిన వారికి నమ్మినంత. అయితే ఇప్పుడిదంతా ఎందుకంటే కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఓ వింత దృశ్యం కంటపడింది. దీంతో గ్రహాంతరవాసుల గురించి చర్చ మళ్లీ వైరల్ అవుతోంది. అమెరికా క్యాపిటల్ భవనంపై గత వారం అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టులు కనిపించాయన్న వార్త తీవ్ర కలకలం రేపింది. ప్రకాశవంతమైన లైట్లతో యూఎఫ్ఓలు కనిపించాయంటూ జరిగిన ప్రచారం వైరల్ అయింది. వైమానిక దళ అనుభవజ్ఞుడు, లైసెన్స్ టూర్ గైడ్ డెన్నిస్ డిగ్గిన్స్ స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ వద్ద ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే అక్కడ 4 యూఎఫ్ఓలు ఎగురుతున్నట్టు ఆయన గుర్తించారు. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో గ్రహాంతర వాసులు ఉన్నారనే వార్త నిజమే అంటూ జోరుగా ప్రచారం జరిగింది. గుర్తించలేని విధంగా ఉన్న వ్యోమనౌక, మానవేతర మేధస్సుతో కూడిన రహస్య ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ విచారణ జరిపిన కొద్ది వారాలకే యూఎఫ్ఓల ప్రచారం ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది. అయితే గ్రహాంతర వాసుల ప్రచారాన్ని యూఎఫ్ఓల ప్రముఖ పరిశోధకుడు జాన్ గ్రీన్వాల్డ్ జూనియర్ ఖండించారు. వీడియోలు, ఫోటోల్లో ఉన్న వాటిని సాధారణ ఆప్టికల్ భ్రమగా ఆయన కొట్టిపారేశారు. యుఎస్ క్యాపిటల్లోని లైట్లను ప్రజలు యూఎఫ్ఓలని దశాబ్దాలుగా తప్పుగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జాన్ గ్రీన్వాల్డ్ వివరణ ఇచ్చినప్పటికీ యూఎఫ్ఓలపై ప్రజల్లో ఆసక్తి రేకెత్తింది. నిజంగా గ్రహాంతర వాసులు ఉండే ఉంటారని చర్చించుకుంటున్నారు.